వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడుదల రజని మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ని ఆశ్రయించారు. ప్రముఖ మీడియా ఛానెల్ అయిన ఏబీఎన్, అలాగే సోషల్ మీడియాలో కొందరు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంకా మాజీ మంత్రి రోజాను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ట్రోల్స్ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్‌తో సహా సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చర్యలు తీసుకోవాలని విడుదల రజని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మతాల యుద్ధం జరుగుతోంది. తాజాగా అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ జరిగిన కేసులో కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఇది టీడీపీ అరాచకత్వానికి చెంపదెబ్బని వైసీపీ ట్రోల్ చేస్తోంది. వైసీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సైతం ఇక ఎదురుదాడికి దిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు విడుదల రజని రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే జరిగింది. ఓ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విడుదల రజని ప్రశంసలు కురిపించింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే కొంతకాలానికి విడుదల రజని టీడీపీకి గుడ్ బై చెప్పారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమె వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే రజని విజయం సాధించారు. ఇక 2022లో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా విడుదల రజనీకి అందులో చోటు దక్కింది. 2 ఏళ్ల పాటు ఆమె ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్య, వైద్య శాఖల మంత్రిగా కొనసాగారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు కొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రచారాలన్నిటికీ చెక్ పెట్టేలా ఇప్పుడు టీడీపీ నేతలే టార్గెట్ అనేలా ఆమె ఫిర్యాదు ఇవ్వడం సంచలనంగా మారింది.